వైసీపీ నేత నారాయణ రెడ్డి భౌతిక కాయానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ కూడా పరామర్శించారు. లైవ్ లో చూద్దాం. హత్యకు గురైన వైసీపీ నేత నారాయణ రెడ్డి భౌతిక కాయానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శిస్తున్నారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా పత్తికొండ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. దుకాణాలు మూసివేసి వ్యాపారులు మద్దతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుండటంతో బస్సులను కూడా నిలిపివేశారు. నగరంలో నారాయణ రెడ్డి అనుచరులు వైసీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ కూడా చేశారు. హత్యకు గురైన వైసీపీ నేత నారాయణ రెడ్డి భౌతిక కాయానికి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇక నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ప్రస్తుతం మనం అక్కడ జరుగుతున్నటువంటి విజువల్స్ ని లైవ్ లో చూస్తున్నాం.
ఇంతకుముందు కర్నూలు వెళ్లే ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఏపీలో హత్య రాజకీయాలు, శాంతి భద్రతలపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని గవర్నర్ను కోరారు జగన్. ప్రలోభాలకు లొంగకపోతే హత్యలు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి వైఖరిని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఇది న్యాయమేనా, ధర్మమేనా అని చెప్పి కూడా గట్టిగా అడిగాం. దాదాపుగా రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏంటంటే 132 జీవోలు ఇష్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ వారు ఏదైతే కేసుల్లో ఉన్నారో ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటూ దాదాపుగా 132 జీవోలను ఇష్యూ చేసి తెలుగుదేశం వాళ్ళు చేసిన క్రైమ్స్ నుంచి వాళ్ళను విముక్తులను చేస్తూ కేసులు గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్న జీవోలు 132 జీవోలు. ఇవాళ నారాయణ రెడ్డి గారిని